పాత బస్తీ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం పాత బస్తీలో మాత్రమే సత్తా చాటేది ఏఐఎంఐఎం పార్టీ. కానీ ఇప్పుడు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 121 వార్డులను దక్కించుకుంది ఎంఐఎం. ఇందులో 8 వార్డులను ముంబై కార్పొరేషన్ను దక్కించుకుంది. ఇక అసలు ఈ పార్టీ ఇంతలా విస్తరించడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సార్, ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడితే ఓల్డ్ సిటీనే మనకు గుర్తొస్తూ ఉంటుంది. బట్ చిన్నగా కూడా ఇటు దేశం మొత్తం ఈ పార్టీ విస్తరిస్తున్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మేజర్గా ఇటు బీజేపీకి సంబంధించి ఏదైతే ఓటు ఉందో అది ఇటు ఎంఐఎంకి షిఫ్ట్ అవుతుంది అనుకోవచ్చా? యాంటీ బీజేపీ ఓట్ ఆర్ ఎల్స్ వాట్ మే బి ద రీజన్స్ అండ్ మీరేమంటారు సార్? అంటే యాంటీ బీజేపీ ఓట్ షిఫ్ట్ అయ్యడానికి ఎంఐఎం ఒకటే లేదు. యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో మనకి ఎంఐఎం ఏంటంటే, మీరు అన్నట్లు మహారాష్ట్రలో ఇదివరకు ఈవెన్ ఎంపీ సీట్ కూడా గెలుచుకున్న చరిత్ర మహారాష్ట్రలో ఎంఐఎంకి ఉంది కదా. సో ఎంఐఎం ఒక్క మహారాష్ట్రలో కాదు, ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడే కాదు, అంతకు ముందు ఎన్నికల్లో కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆర్జేడీలో చేరారు, కానీ మళ్ళీ గెలుచుకున్నారు. సో మీకు సీమాంచల్ రీజన్లో భారీగా గెలుచుకున్నారు, 5 సీట్స్ గెలుచుకున్నారు. అలాగే అయితే అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో సక్సెస్ కాలే, బెంగాల్లో లాస్ట్ టైం ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయ్యింది ఎంఐఎం. సో అంతటా సక్సెస్ అయింది అని కూడా చెప్పలేము. కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది. సో ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే మీకు ముస్లిం పార్టీస్, దేశంలో ముస్లిం ఓటును మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ఉంది. ఈ 2 చోట్ల మినహా ముస్లింలు సాధారణంగా సెక్యులర్ పార్టీస్కి ఓట్లేస్తుంటారు. యాంటీ బీజేపీ స్ట్రాటజిక్ ఓటింగ్ ఉంటూ ఉంటుంది. దీన్ని సోకాల్ సెక్యులర్ పార్టీస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు దశాబ్దాలుగా. ఇప్పుడు మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, ఆ తర్వాత వాళ్ళ వారసులు అఖిలేష్ కానీ మీకు తేజస్వి యాదవ్ కానీ ఎంవై ఫార్ములా పైన ఆధారపడ్డారు. ముస్లిం యాదవ్ ఫార్ములా అంటే యాదవ్, ఇప్పుడు బీహార్ తీసుకుంటే యాదవ్లు 12% ఉంటారు, మీకు ముస్లింలు ఒక 19% ఉంటారు, ఇద్దరు 14% యాదవ్లు ఉంటారు, ముస్లింలు ఒక 19% ఉంటారు. సో వీళ్ళిద్దరు కలిస్తే 1/3 ఓటింగ్ అయిపోతుంది, 33%. సో ఈ ట్రెండ్ మీకు యూపీలో కూడా ఇదే ట్రెండ్. సో దీన్ని సెక్యులర్ పార్టీస్ ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నారు. రియాలిటీలో ముస్లింల సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ జరిగింది ఏమీ లేదు, కేవలం వాళ్ళను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నారు. మీకు బెంగాల్లో మమతా బెనర్జీ చేసింది అదే, అక్కడ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ ఐఎంఎల్తో కలిసి చేసింది అదే. మన దగ్గర కూడా తెలంగాణలో మీరు చూడండి, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు బీఆర్ఎస్తో కలుస్తారు, ఎంఐఎంతో కలుస్తారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిసింది, దాదాపు 9 ఏళ్ళు బీఆర్ఎస్ కూడా కలిసి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో కలిసింది. అందులో దేశమంతటా సెక్యులర్ పార్టీస్ను ముస్లింలను ఒక వ్యూహాత్మక ఓటు బ్యాంకుగానే భావిస్తారు. అంతే తప్ప వారి రియల్ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్కు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. మీకు బీహార్ ఎగ్జాంపుల్ చెప్తే, మీకు 2 చిన్న కులాలకు చెందిన వారిని ఉప ముఖ్యమంత్రులు చేస్తామని ఆర్జేడీ ప్రామిస్ చేసింది. 3%, 4% జనాభా ఉన్న వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళను నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్షిప్ ఇస్తానని ప్రామిస్ చేసింది. కానీ 19% ఉన్న ముస్లింల నుంచి ఎవరిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తానని చెప్పలే. ఎందుకంటే ముస్లింలు మాకు ఓటు బ్యాంకులు బీజేపీకి వ్యతిరేకంగా ఎలాగో ఓటేస్తారు, మళ్ళీ మేము ముస్లింలకు ప్రత్యేకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది బీజేపీ ఎక్కడ లాభపడుతుందో అని చెప్పి కేవలం వాళ్ళను ఒక పొలిటికల్ వెపన్గా వాడుకున్నారు. సో ఇది స్లోగా ముస్లింలలో సెక్యులర్ పార్టీస్ పట్ల కొంత ఏలియనేట్ అయ్యటానికి కారణమైంది. అంటే మమ్మల్ని ఉపయోగించుకోవడమే తప్ప మా రియల్ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎక్కడుంది అనే క్వశ్చన్ ముందైంది. సో ఇది సెక్యులర్ పార్టీస్ వ్యవహరించే తీరు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్లో ప్రధానమైంది యాంటీ ముస్లిం రెటరిక్. మీకు మూకదాడుల నుంచి మొదలుకోవచ్చు, హేట్ స్పీచ్ కావచ్చు, అసలు బీజేపీకి చెందిన ఒక్క ఎంపీ ముస్లిం లేకపోవడం కావచ్చు. సో బీజేపీ ఎమర్జ్ కావడం వల్ల పార్లమెంట్లో కూడా ముస్లిం రిప్రజెంటేషన్ గణనీయంగా పడిపోయింది.
సో బీజేపీ మెజారిటేరియన్ పాలిటిక్స్ ఒకవైపు ఎమర్జ్ అవుతుంటే దాన్ని కౌంటర్ చేయడంలో సెక్యులర్ పార్టీసు బీజేపీకి ఎక్కడ హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతున్న భయంతో మరింతగా ముస్లిం ఎంపవర్మెంట్ మానేసి ముస్లిం అపీజ్మెంట్ కూడా భయపడే దశకు వచ్చారు. దాంతో ముస్లిం ఓటర్లలో కాస్త అసంతృప్తి పెరిగింది. ఏంటి మా పరిస్థితి? అటు బీజేపీ ఏమో అటాక్, ఇటు సెక్యులర్ పార్టీస్ మా పట్ల గట్టిగా నిలబడవు. ఇప్పుడు ఢిల్లీ అల్లర్లు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళడానికి కూడా నిరాకరించాడు. వెళ్తే ఎక్కడ హిందూ ఓట్లు పోతాయో అని. సో బీజేపీ జై శ్రీరామ్ అంటే జై హనుమాన్ అన్నాడు కేజ్రీవాల్. అక్కడికి ఏం జరిగింది? ముస్లిం ఓటు రాలే, హిందూ ఓటు రాలే, అక్కడికి అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాడు. అంటే ఆ రకంగా ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నుంచి ప్రారంభమై ముస్లిం అపీజ్మెంట్ కాదు, ఇప్పుడు హిందూ అపీజ్మెంట్ కొరకు ముస్లింలను కూడా ఇగ్నోర్ చేయాలి, ఎలాగో వాళ్ళు ఓటేస్తారు కదా అనే దశకు వచ్చారు. దీన్ని ఓవైసీ సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడు. అంటే ముస్లింల్లో పెరుగుతున్న ఈ ఏలియనేషన్, ఈ అసంతృప్తిని సరిగ్గా ట్యాప్ చేస్తే మన కొరకు మనమే ఓటేసుకుంటేనే మనము ప్రామినెంట్గా ఉంటాము అని మొదలుపెట్టాడు. దానికి తోడు బీజేపీని ఎదుర్కోవాలంటే ముస్లిం కన్సాలిడేషన్, హిందూ కన్సాలిడేషన్కు పోటీగా ముస్లిం కన్సాలిడేషన్ కావాలి అనేది ఇంకా పెరిగారు. అందుకే మీరు గమనించండి, బీజేపీ పెరిగితే ఎంఐఎం పెరుగుతుంది, ఎంఐఎం పెరిగిన చోట బీజేపీ పెరుగుతుంది. రెండు కోరలు ఒకదాని కోటి దోదం చేసుకుంటుంది. కానీ అర్థం కావాల్సింది ముస్లిం ఓటర్లకు కూడా ఏంటంటే హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్కు పోటీ ముస్లిం మెజారిటేరియన్ పాలిటిక్స్ కాదు, ముస్లిం మైనారిటీ పాలిటిక్స్ కాదు. ఎందుకంటే మెజారిటీ ముస్లిం, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, హైదరాబాదులో ఉన్న ముస్లింలు ఓట్లని ఆధారంగా చేసుకుని ఎంఐఎం 7 ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ గెలుచుకుంటే నరేంద్ర మోడీ 300 సీట్లు ఎందుకు గెలుచుకోడండి? హిందూ ఓట్లను ఆధారంగా చేసుకుని. అంటే ముస్లింలందరూ ముస్లిం పార్టీకి ఓటేస్తామని అంటున్నారు, హిందువులంతా హిందూ పార్టీకి ఎందుకు ఓటేయరనే కదా బీజేపీ చెప్పేది. సో ముస్లింలందరూ ఎంఐఎంకి ఓటేస్తే జరగబోయే పరిణామం ఏంటి? దేశంలో బీజేపీ పెరుగుతుంది. అంటే ఏది పెరగద్దని చెప్పి ఎంఐఎం వెనకాల ర్యాలీ అవుతున్నారో అదే పెరుగుతుంది. సో పెరగడమే కాదు, ఇంకెక్కువ కన్సాలిడేట్ కూడా అవుతుంది. అందువల్ల ఎంఐఎం ఒక రకంగా ఎంఐఎం ఉనికి పెరుగుతున్న కొద్దీ బీజేపీకే ప్రయోజనం. ఎందుకంటే బీజేపీ హిందూ కన్సాలిడేషన్ పెరుగుతుంది, సెక్యులర్ పార్టీస్కి ఒక బలమైన ఓటు బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందుకే ఎంఐఎం దేశమంతటా చేస్తున్న పని ఏంటంటే బీజేపీ పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఫలితంగా దానికి క్విడ్ ప్రోకోగా మీకు గమనించండి, దేశంలో ప్రతి ప్రతిపక్ష నేత వెనకాల సిబిఐ ఈడీ పడుతుంది. లేటెస్ట్గా మమతా బెనర్జీ చూస్తున్నాం. నాకు షో మీ వన్ అపోజిషన్ లీడర్ హూ ఈజ్ వితౌట్ సిబిఐ అండ్ ఈడీ కేసెస్. సిబిఐ, ఈడీ, ఐటీ, రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, మీకు పినరయ్ విజయన్, స్టాలిన్, ఎవరి మీదైనా కేసులు ఉంటాయి. మీరు గమనించండి, ఎవరి మీద సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ఉండవంటే ఒక ఎంఐఎం నాయకులపైనే. మీరు అసదుద్దీన్ ఓవైసీ పైన, అక్బరుద్దీన్ ఓవైసీ పైన సింగిల్ కేసులే చూడండి. ఒక చిన్న ట్వీట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. గుజరాత్లో ఒక ఎమ్మెల్యే ట్వీట్ చేస్తే అస్సాం పోలీస్ కేసు పెట్టింది. మరి అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతలు అవమానిస్తూ దారుణంగా మాట్లాడాడే. మరి కేంద్ర ఏజెన్సీలు ఎవరైనా దిగారా రంగంలోకి? ఒక్కరన్నా దిగాయా? అసలు ఎవరన్నా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇది చాలా ప్రమాదకరమైన మాటలు, ఇది అంగీకరించామని చెప్పి దిగాయా? పోనీ బీఆర్ఎస్ ఇక్కడ వాళ్ళను క్లీన్ చిట్ ఇచ్చేసి నిర్దోషులుగా ప్రకటిత అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీలు కనీసం ధర్నా చేశారా? మీరు అసెంబ్లీలో వాకౌట్ కూడా చేయలే నాకు గుర్తున్నంత వరకు. అంటే అదొక రాజకీయ, ఎందుకు? ఎంఐఎం వల్ల మాకే లాభం కదా. ఎంఐఎం ఎంత రెచ్చగొడితే ముస్లింలు, అది హిందువుల పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది బీజేపీకి లాభం అవుతుంది అని. సో అందువల్ల ఎంఐఎం దేశవ్యాప్తంగా బీజేపీ పాలిటిక్స్ వల్ల, సెక్యులర్ పార్టీస్ అనుసరించేటువంటి కాంప్రమైజ్ వల్ల, ఓవైసీ లాంటి వాళ్ళు వ్యూహాత్మకంగా దాన్ని వాడుకోవడం వల్ల పెరుగుతుంది.